డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. చాలామంది పిల్లలు నా దగ్గరికి కౌన్సిలింగ్లకి వస్తున్నారు. వాళ్ళందరికీ నేను సరే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఎలాంటి కాలేజీకి వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది చెప్తున్నాను అందరికీ కూడా. ప్రతి స్టూడెంట్ అంటే నాకున్న ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్, లాస్ట్ 3 ఇయర్స్లో చాలా అగ్రెసివ్గా నేను కనీసం ఒక 10,000 మంది వరకు కూడా నేను పర్సనల్గా కలిసి మాట్లాడినటువంటి ఎక్స్పీరియన్స్. ఎంతోమంది అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ స్టూడెంట్స్ని చూసినటువంటి అనుభవం కాబట్టి ఈ పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో 100% సక్సెస్ అవ్వాలని మేము అని చెప్పి పిల్లలు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. మా అబ్బాయి చాలా మంచి పిల్లవాడండి, లేకపోతే మా పిల్ల మంచి పిల్ల, చక్కగా చదువుతుంది, డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా 9 జీపీలు, 9.5 లేకపోతే 8.5 జీపీలు వస్తాయి అని చెప్పి చాలామంది నన్ను చెప్తూ ఉంటారు. మా పిల్ల మంచోడు, మా పిల్ల బాగా చదువుద్ది, మా అబ్బాయి బాగా చదువుతాడు, జేఈలో ర్యాంక్ వచ్చింది కదా, అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చింది కదా, చాలా బుద్ధిమంతులు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ వాటిని నేనే పెద్ద సీరియస్గా తీసుకోను. ఎందుకంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత రిలేటివ్ మెరిట్ మాట్లాడద్దు అక్కడ. ఎందుకంటే మనుషులు మాట్లాడాలండో ఓన్లీ పేపర్సే మాట్లాడతాయి. సో చాలామంది పిల్లలు 90% ఆఫ్ ది పిల్లలు ఈవెన్ టాప్ కాలేజెస్కి వెళ్ళినటువంటి పిల్లలు 90 కాదు కానీ కనీసం 70% వేసుకోండి. పిల్లలు రకరకాలుగా డివేట్ అయిపోయి పిల్లలు వాళ్ళ యొక్క జీవితాలని, కెరియర్ని ఉండవలసిన దానికంటే తక్కువ స్టేజ్లో సెటిల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నాకు సెటిల్ అవ్వట్లేదు, జాబ్ రావట్లేదు, మా అబ్బాయికి ఏంటంటే జాబ్ వచ్చింది ఎలా అంటారు ఏంటి సార్? కాదండి, వాళ్ళకున్న పొటెన్షియల్కి వాళ్ళు ఉండవలసిన ప్లేస్లో కాకుండా కింద ప్లేస్లో వాళ్ళు ఉంటున్నారన్న విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు కూడా ఈ మాట అర్థం కాకపోతే నేనేం చేయలేను మిమ్మల్ని. సో మరి ఎందుకు జరుగుతుంది అంటే కాలేజెస్లో ఇంక ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని కాదండి, ఇంకా టైప్ 3 కాలేజీలు అయితే ఇంకా ది వరస్ట్, ఇంకా మళ్ళీ మనం మాట్లాడడానికి ఏమి ఉండదు ఇంకా డీమ్డ్ కాలేజీలు. బట్ ఈవెన్ మిగతా కాలేజీలు, పెద్ద కాలేజీల్లో కూడా ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్, ట్రిపుల్ కూడా పిల్లలందరూ కూడా విపరీతంగా డీవియేట్ అయిపోయి క్లాసులు పొద్దున లేకకుండా టిఫిన్లు కూడా చేయరు, స్నానాలు కూడా చేయరు, క్లాసులు మానేయడం, ఎగ్గొట్టేయడం, వెనకాల కూర్చోవడం, 24 గంటల మొబైల్తో ఉండడాలు, రూముల్లో చిట్ చాటింగ్, టైం వేస్ట్ చేయడం, అంటే అసహ్యకరంగా ఉంటుంది నన్ను చూస్తే. నాలాంటివాడికి ఎంత, నేను కాలేజీకి వెళ్ళినప్పుడు చూస్తాను కదా, అది మీకు కొంచెం ఈ మాట కొంచెం పదునైన మాట, ప్రాబబ్లీ పేరెంట్స్కి నచ్చకపోవచ్చు. బట్ జనరల్గా నా మాటలు ఎవరికీ నచ్చవు కాబట్టి, మీకు ఎలాగా నచ్చవు కాబట్టి నేనే పట్టించుకొని కానీ కేర్ చేయను కానీ అసహ్యకరంగా ఉంటాయండి బిహేవియర్ చాలామందివి. అంటే 30% వదిలేస్తే 20%, 30 కూడా వదలకూడదు, 80% పరిస్థితి ఉంటుంది. దీనివల్ల వాళ్ళకు ఉండవలసినటువంటి పొటెన్షియల్లో పాపం వాళ్ళకి ఆ సక్సెస్ అనేది రాకుండా జీపీఏలు 6, 6.5, 7కి పడిపోయి ఈవెన్ IIIT హైదరాబాద్ కానీ, ఈవెన్ ఐఐటీస్ కానీ, ఈవెన్ IIIT బెంగళూరు కానీ, ఇలా చాలా కాలేజెస్లో చాలా రకరకాల ఇబ్బందులు నేను కళ్ళారా ఎంతోమందిని చూసిన అనుభవం. నేను ఎంతోమందిని చూసుంటాను కాబట్టి నాలాంటి మాట మాట్లాడేటంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి మీరు. జస్ట్ లైక్ ఏదో ఒక క్యాజువల్గా ఎవడో రోడ్డు పక్కన ఉన్న ఎవడ కన్సల్టెంటో, లేకపోతే ఏమో తలా తోకలే 4 యూట్యూబ్లు చేసుకుని, లేకపోతే ఏదో సజెషన్స్ ఇచ్చి, లేకపోతే ఎంసెట్ కాలేజీలో చదువుకుని వాడు కౌన్సిలర్స్ కింద అయ్యి, లేదా నా దగ్గర ప్లేట్లు తింటే ప్లేట్లకి అడిగిన వాళ్ళు, లేకపోతే ఏమో ఏదో టెలికాలర్స్ కింద పనిచేసిన వాళ్ళు ప్రైమ్ లైన్లో పోయి, లేకపోతే వేరే ఛానల్స్లో పాతకు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కౌన్సిలర్స్ అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి ఏమీ ఉండదండి. సో నాలాంటి హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పాడంటే యూ టేక్ ఇట్ సీరియస్లీ. చాలామంది పిల్లలు వాళ్ళ యొక్క కెరియర్ని నాశనం చేసుకుంటున్నటువంటి విధానం చాలా భయంకరంగా నేను చూస్తున్నాను. కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో ఒక 2 రూల్స్ని నేను ఫ్రేమ్ చేశాను. నా దగ్గర కౌన్సిలింగ్ ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు చాలామందికి చెప్పాను, వేరే వీడియోలో కూడా ఒకసారి చెప్పాను ఇక్కడ. ఈ 2 రూల్స్ని కానీ నిజంగా తల్లిదండ్రులు అయితే మీరు తప్పనిసరిగా ఈ 2 రూల్స్ని మీ పిల్లల చేత పాటించాలి. ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిపోయిన, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయిన వాళ్ళు ఎలాగైతే మీరు కంట్రోల్ చేయలేరు, మీ మాట వినరు, గట్టిగా మాట్లాడితే మేము మర్డర్ చేసినా ఆశ్చర్యం లేదు. కొత్తగా 2026లో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుతున్నారో అది ఏ కోర్స్ అయినానంటే, అది ఏ కాలేజీ అయినా, ఏ కోర్స్ అయినా, రైట్ ఫ్రమ్ ఐఐటి ముంబై నుంచి కింద ఉన్నట్టు మల్లారెడ్డి కాలేజీ వరకు, లాస్ట్ కాలేజీ వరకు కూడా వీళ్ళు ఒక 2 రూల్స్, నేను బలంగా నమ్మిన రూల్స్, నేను ఎంతో రీసెర్చ్ నా అండర్స్టాండింగ్తో తయారు చేసినటువంటి రూల్స్. ప్రాబబ్లీ ఇది నచ్చకపోయినా మీరు ఫాలో అవడానికి ట్రై చేయాలి. నచ్చకపోయినా, నచ్చదు. గుడ్ థింగ్స్ ఆల్వేస్ టఫ్.
మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే గుడ్ థింగ్స్ ఆల్వేస్ టఫ్. ఒకటి, వీడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మొబైల్ ఇవ్వకూడదు. ఇది అసలు జరిగే పనేనా అని మీరు అనుకోవచ్చు, కానీ 100 మందిలో ఈ వీడియో విని ఒక్క పేరెంట్ అన్న సతీష్ గారి మీద బలమైన నమ్మకంతో బలమైన ఫాలోవర్స్ ఉంటారు. నాకు అసలు స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉంటారు చాలామంది. ఇంకా సార్ చెప్పాడు కాబట్టి చెయ్యాలి అని గుడ్డిగా నమ్మి పేరెంట్స్ని చెప్తున్నానంటే నమ్మండి, నన్ను దయచేసి నమ్మండి. గుడ్డిగా ఈ విషయంలో మీరు నమ్మొచ్చు నన్ను. నేను చెప్పాను అంటే దాన్ని డెఫినెట్గా మీరు సీరియస్గా తీసుకోవాలి. ఈ పాయింట్ని నన్ను నమ్మండి అని స్పెసిఫిక్గా నేను ఈ పాయింట్లో చెప్తున్నానంటే మీరు నమ్మవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఇవ్వకుండా, ఒక డబ్బా ఫోన్ ఉంటుందండి, ఓన్లీ జస్ట్ ఆండ్రాయిడ్ కాకుండా పాత ఓల్డ్ నోకియా ఫోన్ లాంటివి ఉంటాయి, అలాంటి ఫోన్ ఒకటి కొనివ్వాలి. మరి వాట్సాప్లో అసైన్మెంట్స్ వస్తాయి కదా, పిల్లలతో గ్రూపులతో ఉంటాయి కదా, జనరల్గా కాలేజెస్ అంటే అసైన్మెంట్స్ అన్ని వాట్సాప్ గ్రూపులో ఉంటాయి కాబట్టి మీరు ఒక ల్యాప్టాప్ కొని ల్యాప్టాప్లో స్కానర్ పెట్టి, ఇంటి దగ్గర ఫోన్ పెట్టుకుని మీరు ఆ నెంబర్కి స్కానర్ పెట్టి ఆ పర్టికులర్ స్కానర్ ట్యాబ్ ఇవ్వద్దండి దయచేసి, ల్యాప్టాప్ మాత్రమే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ల్యాప్టాప్లో స్కానర్ పెట్టి ఆ ల్యాప్టాప్ ఇచ్చి డబ్బా ఫోన్ ఇచ్చి పంపించాలి. రూల్ నెంబర్ 1. ఎవడసారి ఏంటంటే ఈ రోజుల్లో మీరు ఇంకా పాతకాలం రోజుల్లో మాట్లాడుతున్నారు, ఏదో ముసలుడు అయిపోతున్నట్టున్నారు మీరు. ఇవన్నీ ఎవడింటాడు సార్, మీ మాటలు ఎవడింటాడు? ఇవన్నీ గట్టిగా మాట్లాడితే మీరు ఈ మాట చెప్తే పిల్లలు చెప్తే వాళ్ళు చంపేస్తారు మమ్మల్ని అని చెప్పి అంటున్నారు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా. అయినా కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా, అయినా కూడా ఇది ఫాలో అవ్వాలి. ప్రాబబులీ ఆల్రెడీ ఇప్పటికే స్పాయిల్ అయిపోయిన కిడ్స్ ఎవరైతే ఉంటారో, మొబైల్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలరని నేనైతే అనుకోవట్లేదు. మేబీ కొంతమంది పిల్లల్లో రియలైజేషన్ వస్తే, ఎందుకంటే నేను బలంగా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళలో కొంతమంది మారుతున్నారంటే, డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కూడా కొంతమందికి చెప్పాను, మారారు. నాకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నిజంగా నేను చెప్పిన పాయింట్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ తర్వాత రమ్మంటాను, ఎవ్రీ సెమిస్టర్ రమ్మని చెప్తాను. వాళ్ళకి పర్సనల్గా కేర్ తీసుకుని డెఫినెట్గా వాళ్ళు లైఫ్లో ఎదగడానికి డెఫినెట్గా నేను చెప్పిన 2 రూల్స్ ఫాలో అయితే మాత్రం నేను చేయగలిగిన సహాయం చేస్తాను. నేను చేయిస్తాను అంటే డెఫినెట్గా మీకు భరోసా అది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది జరిగినా నష్టం అంటే మీరు అనొచ్చు, సార్ మొబైల్ లేకపోవడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి కదా, మాకు ఎమర్జెన్సీ ఉంటే తెలియదు, కొంత నష్టం జరిగింది, కొన్ని లాస్ అయ్యాను నేను అంటారు. లాస్ 10% అయినప్పుడు 90% లాభం వస్తుంది కాబట్టి మనకు 90% కావాలి. లాస్ పోనే 10% పోయినప్పుడు 20% నష్టం జరిగింది ఒక చేతిలో మొబైల్ లేకపోవడం వల్ల. కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి, ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ ఎమర్జెన్సీ కాదు, ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ ఆ ఎమర్జెన్సీస్ కాదు. బట్ ఏదైనా అసైన్మెంట్ అయితే ఇంకోటి ఏదైనా ఉన్నట్లయితే అది ఫోన్ చేసి, నువ్వు వాడవు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఫోన్ చేసి మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది జరిగినా, ఇబ్బంది జరిగినా, స్కానర్ పోతే మళ్ళీ ఇంకో స్కానర్ ఇక్కడి నుంచి ఎలా పెట్టాలి ఏంటో చూసుకోండి. నిజమైన పిల్లలు, తల్లిదండ్రులు అంటే నాకు ప్రేమ ఉంది, మా అమ్మ అంటే నాకు ప్రేమ, సత్యంత ప్రేమ, మా నాన్న అంటే సత్యంత ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమని చూపించుకుని టైం వచ్చేసింది. ఇప్పుడు డైలాగులు చెప్పడం వల్ల, ఎమోషనల్గా ముద్దులాడుకోవడం వల్ల ఉపయోగం లేదు, యాక్షన్స్లో ఉండాలి. ఇది సరైనటువంటి అగ్ని పరీక్ష పేరెంట్స్కి. నిజంగా మీ పిల్లలు మీ మాట వింటారు, పూర్తి నమ్మకం ఉందని మా పిల్ల మీద, మా అబ్బాయి మీద, మమ్మల్ని నమ్ముతున్నారు అని అనుకున్న ప్రతి పేరెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నమాట. పిల్లలు ఎవరైతే ఆల్రెడీ కొంత అలవాటు పడి స్పాయిల్ అయ్యారో, ఈ హాలిడేస్లో అలవాటు చేయకండి, తర్వాత మరి పోదు కాబట్టి హాలిడేస్లో కూడా ఇవ్వకూడదు. దయచేసి వాళ్ళు అర్థం చేసుకుని, మా ఇంట్లో ఉన్న పిల్లలు అనుకుని మీరు దయచేసి మీరు కొంచెం ఆ వీక్నెస్ని మీరు వదులుకోవాలి. ఒక్క వీక్నెస్ని వదులుకునే పరిస్థితిలో మీరు లేకపోతే మిమ్మల్ని ఎవడో కూడా కాపాడలేడు. చిన్న వీక్నెస్ అంతే. నేను మన కాలేజీ కాకినాడ సెమినార్కి వెళ్ళినప్పుడు అడిగితే, మరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు ఎంతమంది డిలీట్ చేస్తారని అడిగితే పాపం 3 ఆడపిల్లలు చేతులు ఎత్తారు. మీరు ఒక్కసారి మాట ఇచ్చారు, మీ మాట మీరే వినకపోతే ప్రపంచంలో మీరు చచ్చిపోయేలోపు మీ మాట వేరేవాడు వినలేదు అని ఎప్పుడు కూడా మీరు కంప్లైంట్ చేయొద్దని చెప్పాను. నీ మొగుడైనా సరే నీ మాట నువ్వే అనలేదు, నీ మొగుడు నీ మాట ఎందుకు వింటాడు? పెళ్ళైన తర్వాత రేపొద్దని సిగ్గు ఉండాలి, నీ మాట నువ్వే అన్నది కదా, పక్కోడు నీ మాట ఎందుకు వింటాడు అని అడిగాను నేను. అయినా వీక్నెస్ తప్పించుకోవాలని అడిగింది ఒక అమ్మాయి. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరంటే నాకు ఏదో దేవుడి పేరు చెప్పింది. ఆ దేవుడి మీద కొట్టేసేసుకో, ఆటోమేటిక్గా చచ్చినట్టు నువ్వు ఫాలో అయిపోతావు అని చెప్పాను. ఇది క్రూరంగా, అన్సివిలైజ్డ్గా ఉంటుంది ఈ ఐడియా. బట్ స్టిల్ నేను బలంగా నమ్ముతాను, మీకు నచ్చపోయిన పర్ల ఇది ఫాలో అయి తీరాలి. కనీసం ఈ వీడియో ఒక 5,000 10,000 చూశారనుకుంటే, ఒక 10 మంది కానీ అలాగా నిజంగా చేయగలిగితే, దయచేసి ఆ సెమిస్టర్ అయిపోయిన తర్వాత వద్దన్న మార్కులు తన్నుకుంటూ వస్తాయి కాబట్టి దయచేసి నా దగ్గరికి అప్పుడు వచ్చినట్లయితే ఏదైనా సహాయం చేస్తాను.
రూల్ నెంబర్ 2 సార్ రూల్ నెంబర్ 1 చాలా కష్టంగా ఉంది, 2 అంటే ఇంకా ఎలా ఉంటుంది అనుకోవచ్చు, కానీ ఇది ఇంకా డిఫికల్ట్ రూల్. హాస్టల్స్లోనే ఎక్కువగా టైం వేస్ట్, చెత్త మాట్లాడుకోవడం, డ్రగ్స్, సిగరెట్లు, మందు, కామెంట్ చేయడం, ఇవన్నీ ఇంకా నేను చెప్పకూడదు, చెప్తే పేరెంట్స్ భయపడతారు. మార్నింగ్ 8 o'clock కల్లా రూమ్ నుంచి బయటికి రావాలి. క్లాస్ 9 గంటలకు ఉన్నప్పటికీ కూడా వచ్చి టిఫిన్ చేసి 8 గంటలకు రెడీ అయిపోయి స్నానం చేయాలి. స్నానం చేయట్లేదు, స్నానం చేయాలి. సరే అది రూల్లో భాగం కాదు, స్నానం చేయకపోయినా పర్లేదు కానీ, బట్ జస్ట్ చెప్పాను అంతే. రూల్ ఏంటంటే 8 o'clock బయటకు వచ్చి 11 o'clock దగ్గర మన రూమ్లోకి వెళ్ళకూడదు. ఇదేంటి సార్ ఈ టైం అంతా ఏం చేయాలి? 8 బయటకు వచ్చి లైబ్రరీలోకి వెళ్ళాలి. లైబ్రరీలోకి వెళ్ళి క్లాస్ ఎప్పుడు ఉంటే 9 ఉంటే 9కి, 10కి ఉంటే 10కి వెళ్ళాలి. అయితే ఫ్యాకల్టీ క్లాస్లో ఉండాలి, ఫ్యాకల్టీ దగ్గర ఉండాలి, క్యాంటీన్లో ఉండాలి, మెస్లో ఉండాలి, లైబ్రరీలో ఉండాలి, బస్ ఇంక్లూడింగ్ సాటర్డే సండే. చాలా కఠినతరమైనటువంటి ఉంది. ప్రాబులీ కొంతమంది ఫారెన్ పంపించినప్పుడు టాప్ స్టూడెంట్స్ మీరు చెప్తున్న వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈవెన్ ఫారెన్లో కూడా ఫాలో అవుతున్నారండి. ఇలాంటివి ఈవెన్ కాల్టెక్, సిఎంయూ లాంటి కాలేజీలో ఉన్న పిల్లలు కూడా నాకు తెలుసు ఫాలో అవుతున్నారు. ఐఐటీలో కూడా చాలామంది పిల్లలు ఫాలో అవుతున్నారు. అంటే చాలామంది అంటే 100లో ఉండాలనుకోండి, ఒకళ్ళిద్దరు ఉంటే 400 ఎక్కువే ఇలాంటివి. సార్ 11 దాకా ఏం చేయాలి? మరి సాయంత్రం ఈవినింగ్ 8 o'clock భోజనానికి వెళ్తాం కదా, రూమ్కి వెళ్ళొద్దంటే వద్దు. భోజనానికి వెళ్ళాలి, మెస్కి భోజనం చేసి మళ్ళీ హాస్టల్కి. నిద్ర వచ్చింది సార్, మధ్యలో టైర్ అయ్యాను, లైబ్రరీలోనే తలకాయ పెట్టేసుకుని టేబుల్ మీద పడుకోండి. బుక్స్ ఉంటాయి, ల్యాప్టాప్ ఉంటుంది, స్కానర్ ఉంటుంది. చక్కగా బయట ఫ్రెండ్స్తో 10 నిమిషాలు తిరగాలి. రూమ్కి తిరగండి ఫ్రెండ్స్తో, ఇబ్బంది ఏం లేదు. క్యాంటీన్కి వెళ్ళండి, ఇబ్బంది లేదు. సరదా కాలేజీ క్యాంపస్లో వాకింగ్ చేయండి, ఇబ్బంది లేదు. జిమ్కి వెళ్ళండి, ఆడుకోండి. లెట్ ఇట్ బి ఎనీథింగ్, బట్ రూమ్కి వెళ్ళకూడదు. దిస్ ఈజ్ ద కండిషన్. ఇది కూడా జనరల్గా ఇంపాసిబుల్ టాస్కేనండి. థియరిటికల్గా చెప్పడానికి బాగానే ఉంటుంది, బట్ ఎంతో మానసికంగా బలంగా ఉండి యావరేజ్గా పాపం చదవకుండా కసిగా ఉన్న పిల్లలు ఉంటారండి. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పిల్లలు వస్తారు మా దగ్గరికి. సరే ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాము, మాకు మంచి కాలేజీలు రాలేదు, ఎంసెట్ కాలేజీలు, డీమ్డ్ కాలేజీలు వచ్చినాయి, బట్ మేము ఇంకా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. ఏం చేస్తే బాగుంటుంది అంటే, అది మంచి కాలేజీ రాలేదంటే అప్పటికే మొబైల్కి ఎడిక్ట్ అయ్యి కొంత పాపం ఇబ్బంది పడిన పిల్లలు ఉంటారు. కొంతమందికి ఐక్యూ లేకపోవచ్చు, సరైన సపోర్ట్ లేకపోవచ్చు, సరైన కోచింగ్ లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు. లెట్ ఇట్ బి ఎనీ రీజన్. మీరు బలంగా నమ్మండి. రాజమండ్రి నుంచి ఒక ఆటో డ్రైవర్ పిల్లని తీసుకొచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ పిల్లని మీరు నమ్మరండి, ఇది చెప్తే ఫాలో అయింది నా అమ్మాయి. నిజంగా నాకు చాలా అంటే మీరు అట్లాగా ఫాలో అయిన స్టూడెంట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ప్రేమగా చూస్తానంటే, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నన్ను నమ్మి మరి నా రూల్స్ ఫాలో అయ్యారు కదా. మీరు ఏది జరగడం మీరు రూమ్కి వెళ్ళకూడదు అంతే. నిద్ర వచ్చినా కూడా చక్కగా లైబ్రరీలోనే తలకాయ పెట్టేసుకుని, లేకపోతే టేబుల్ కుర్చీలోనే పక్కకి పడుకొని చేయండి. కొంచెం మంచి లైబ్రరీస్ ఉన్న కాలేజీకి మాత్రం జాయిన్ అవ్వండి. ఏసీ లైబ్రరీస్, రౌండ్ ద క్లాక్ ఉన్న కాలేజీ. గురించి మా దగ్గరికి ఏదైనా ఎవరైనా వచ్చి మంచి కాలేజీలు రాయండి అంటే లైబ్రరీస్ బెటర్గా ఉన్న కాలేజీలు రాస్తూ ఉంటాం మేము. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఈ రూల్ ఉంటుంది కాబట్టి. చాలామంది పాపం పూర్ పీపుల్ పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని చదువు తప్ప వేరే మార్గం లేని ఉంటారండి. ఆడపిల్లలు పాపం ఎక్కువ మంది ఉంటారు. దయచేసి మీరు బలంగా ఈ పాయింట్ని మీరు నమ్మి ఒక రూల్ కింద మీరు ఫాలో అయిపోయిన మాటిని. రూల్స్కి లాజిక్స్ ఉండవు. రూల్ ఈజ్ రూల్, దెర్ ఈజ్ నో లాజిక్. స్ట్రాటజీకి లాజిక్స్ ఉంటాయి, రూల్స్కి లాజిక్స్ ఉండవు. క్రికెట్ ఆడాలి, రూల్ ఈజ్ రూల్. బాస్కెట్బాల్, రూల్ ఈజ్ రూల్. బాస్, రూల్ ఈజ్ రూల్. స్ట్రాటజీస్ వేరు, ప్లానింగ్ వేరు, రూల్స్ వేరు. దీస్ ఆర్ రూల్స్, నో ఎక్సెప్షన్స్. సార్ స్కానర్ పోయింది, ల్యాప్టాప్లో ఫోటోలు ఏమి ఉండదంటే దానికి ఏదైనా మార్గం ప్లాన్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా నిజంగా మీ పిల్లల మీద నమ్మకం ఉంటే, నమ్మకం ఉంది మా పిల్లవాడి మీద నమ్మకం ఉందని మీరు మాటలతో చెప్పడం వల్ల ఎవడో పట్టించుకోడు. చేతల్లో మీరు చూపించవలసినటువంటి టైం వచ్చింది తెలియదు. తల్లిదండ్రుల యొక్క ఫెయిల్ అవుతారా, తల్లిదండ్రులు పాస్ అవుతారా ఈ టెస్ట్లో అన్నది తేలిపోతుంది. నిజంగా మీ మాట వినలేదు అంటే మీ మీద వాళ్ళకి ప్రేమ లేనట్టే. ఇంత కఠినంగా ఎలా మీరు మాట్లాడగలుగుతున్నారు సార్ అని అడిగితే, ఎప్పుడు కఠినంగానే మాట్లాడతారు కదా, కొత్తగా ఇప్పుడు మాట్లాడేది ఏముంటుంది కదా. బేసికలీ ఎమోషనల్నెస్ పర్సన్ కదా. పిల్లల కెరియర్ ఏ విధంగా పాడవుతుంది? వీడియో గేమ్స్కి, పబ్స్కి వెళ్ళడాలు, డ్రగ్స్కి వెళ్ళడాలు, ఫెయిల్ అయిపోవడాలు, మార్కులు రాకపోవడాలు, చదవకపోవడం, టైం వేస్ట్ చేయడం, హెల్త్ పాడు చేసుకోవడం,
ఈ రూల్ నెంబర్ 2లో వీలున్నంత వరకు కూడా మినిమం 1 అవర్ మీరు ఎక్సర్సైజ్ కానీ జిమ్కి వెళ్ళడం కానీ సరదాగా నేచురల్గా కాలేజీలో క్యాంపస్లో వాకింగ్ చేయడం కానీ చేసి తీరాలి. డెఫినెట్గా మీకు టైం దొరుకుతుంది. మీరు మీతో గడపడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. పక్కనోళ్ళతో గడపడానికి కానీ పక్కనోళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళని చర్చ చేయడానికి కానీ వాళ్ళ గురించి ఆలోచించడానికి కానీ వాళ్ళ మంచి చెడులకు సంబంధించి మీరు అనాలిసిస్ చేయడానికి కానీ మీరు అనలిస్టులు కాదు. యూ స్పెండ్ ద టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. మేబీ ఫిలాసఫికల్ ఈ వీడియోస్ చేద్దామని చెప్పి కొన్ని రాసుకున్నాను నేను. స్లోగా అకాడమిక్ వీడియోస్ తగ్గిపోయి ప్రాబబ్లీ స్పిరిచువల్ అండ్ ఫిలాసఫికల్ వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత పొలిటికల్ సిస్టమ్ని కోచింగ్ చేసి వీడియోస్ కూడా ఫ్యూచర్లో రాకపోతే ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ వీడియోస్ తగ్గిపోతూ ఉంటాయి. నా కౌన్సిలింగ్స్ కూడా తగ్గిపోతాయి, ఎక్కువగా చేయకపోవచ్చు కౌన్సిలింగ్స్ కూడా. ఎందుకంటే నాలాంటి అవసరం వీటికి ఎక్కువ ఉంది. ఇది మీరు నమ్మరని తెలిసినప్పటికీ చేయరని తెలిసినప్పటికీ ఎందుకు చేస్తానంటే 1% ఉంటారండి. ఇప్పుడు కఠినమైన పనులు చేసేవాళ్ళు ఉంటారండి. బేసికల్గా ఎప్పుడు సక్సెస్ రేషియో పీపుల్ 2% ఉంటారు. 98% ఎప్పుడు కూడా బ్రెయిన్లెస్ పీపుల్ అంటాను నేను. ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో బ్రెయిన్లెస్. ఇప్పుడు నేను డబ్బులు సంపాదించలేదు, నాకు డబ్బులు ఏం లేవు, లేకపోతే నేనేమో ఏ పని చేసినా కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అదర్ దాన్ ఎడ్యుకేషన్. సో నేను ఫెయిల్ అయ్యాను ఒప్పుకుంటాను. బట్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో బ్రెయిన్ ఉండదని చెప్తాను కెరియర్కి సంబంధించిన దాంట్లో పేరెంట్స్కి. ఈ 98% ఆఫ్ ది పీపుల్ ఉంటారు, పక్కన 2% ఆఫ్ ది పీపుల్ ఉంటారు. మీరు 2% అవ్వాలంటే 2% లాగా థింక్ చేయాలి. మీరు అనొచ్చు, సార్ నా దగ్గర ఒకడు ఉన్నాడు, వాడు అతను మొబైల్ చూస్తాడు కానీ సక్సెస్ అయ్యాడంటే అది చెప్పడానికి లేదండి. ఇప్పుడు ఆడో ఇంట్లో కూర్చొని చదివితే 6వ ర్యాంక్ వచ్చింది అడ్వాన్స్ జేఈలో. నేను కూడా చదువుతానంటే కాదు కదా. ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయండి, దయచేసి అది పెట్టుకోవద్దు. వాళ్ళ ఐక్యూ ఉండొచ్చు. మ్యాక్సిమం టైర్ 3 కాలేజీల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీ ఎంసెట్ కాలేజీల్లో ఉంటారో ఇది ఫాలో అవడం చాలా కష్టం. దయచేసి నన్ను బలంగా నమ్మండి. ఎంత ఇబ్బంది అయినా మీరు ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితులు సోషల్ మీడియాకి ఫోన్లో అయితే సోషల్ మీడియా అకౌంట్ ఉండదు కాబట్టి సోషల్ మీడియా అకౌంట్ ఉంది. దయచేసి ల్యాప్టాప్లో లింక్డ్ఇన్ ఒకటే మాత్రం మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు హానెస్ట్గా మీరు హార్ట్ని ఫుల్గా 100% మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ మీ దగ్గర ఉండకూడదు. మీ మాట మీరు వినకపోతే భూమి మీద మీరు బతుకున్నంత కాలం వేరే వాడు మీ మాట వినలేదు, వేరే వాడు నన్ను మోసం చేశాడు, నాకు వాల్యూ లేదన్న మాట మాట్లాడడానికి మీకు అర్హత లేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దేవుడికి అంతే కదండి, మనం కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో పేరెంట్స్ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారా, పిల్లల్ని బతిమాలుతారా, లేకపోతే ప్రేమను చూపించుకుంటారా, కన్విన్స్ చేయండి. కొంతమంది పిల్లల పాపం చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు. సార్ ఏదో రకంగా నేను సక్సెస్ అవ్వాలి, మీరు దయచేసి నాకు ఏదైనా చేయండి అని చెప్పి అడుగుతున్నారు. నన్ను నమ్మండి అమ్మాయి, 2 రూల్స్ మీరు ఫాలో అవ్వండి. మీకు వేరే ఆధారం లేదు, చదువుకునే సెటిల్ అవ్వాల్సిన ఏదో ఉంటుంది. కొంతమంది ఏదో నానక్రమ కూడా లేకపోతేనేమో ఈ కోకాపేట బ్యాచ్ లాంటి బ్యాచ్లు అయితే ఉంటాయి, కానీ వాళ్ళకి చదవకపోతే వేరే రకాల ఆప్షన్స్ ఉంటాయి. బట్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారమ్మా. సో దయచేసి ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకుని ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మార్కెట్లో లేదు కాబట్టి మీకు నచ్చకపోయినా, కష్టమైనా, మీ వల్ల కాకపోయినా, మీకు చేత కాకపోయినా, మిమ్మల్ని పక్కనోడు ఇబ్బంది పెట్టినా, మీకు క్రిటిసిజం జరిగినా, లోన్లీగా ఉన్నా, లోన్లీనెస్ మంచిదండి. లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్, డిప్రెషన్ ఈజ్ డిఫరెంట్. దయచేసి ఈ రూల్స్ని మీరు ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా నేను 1% అండి, 1% ఆఫ్ ది పీపుల్ వీడియో విన్నవాడు 1% ఫాలో అయితే చాలండి, చాలా ఎక్కువ నమ్ముతున్నాను. డెఫినెట్గా అలా ఫాలో అయినట్లయితే మీ వద్దన్న తన్నుకుంటా జీపీఏ వస్తుంది, నన్ను నమ్మండి. ఏదైనా కొంచెం రాకపోయినా కూడా సబ్సిక్వెంట్గా మీరు పికప్ అవుతారు. రూల్ తీసుకున్నారంటే అది మీ మీద మీరు ఒట్టేసుకున్నట్టే. ఏది నష్టం జరిగినా పర్లేదు, మళ్ళీ చెప్తున్నానమ్మా, నష్టం జరిగినా 20% వదిలేయండి, ప్లస్ 80% ప్రాఫిట్ ఉంటుంది. కొన్ని ఆపర్చునిటీస్ పోతాయి పోనామండి. మొబైల్ లేకపోవడం వల్ల ఆపర్చునిటీస్ ఏం పోవు, కానీ ల్యాప్టాప్లో అన్నీ ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్ సిరీస్ కానీ, బెట్టింగ్ గేమ్స్ కానీ, సోషల్ మీడియా యాప్స్ కానీ చూడటం కానీ ఇలాంటివి చేయకండి అమ్మా. ఒక 4 years దయచేసి నా మాట వినండి, చేంజ్ వస్తుంది. ఏదో ఒక రోజుని మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారు ఇది ఫాలో అయిన తర్వాత. మనస్ఫూర్తిగా తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలకి ఈ హాలిడేస్లో కూడా ఎలాంటి మొబైల్స్ ఇవ్వకుండా దయచేసి వేరే ఏదైనా ఎలా చదువుకోవాలంటే చెప్పండి, వాళ్ళకి చదువుకోండి. ఈ రూల్స్ ఫాలో అయిన మాత్రం చక్కగా మంచి మార్కులు వచ్చినట్లయితే డెఫినెట్గా నేను చేయగలిగే సహాయం ఏదైనా ఉన్నట్లయితే, ఎందుకంటే మామూలుగా అపాయింట్మెంట్స్ అందరికీ ఇవ్వను, స్పెసిఫిక్గా ఈ పాయింట్ చెప్తే మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు.
డెఫినెట్గా మీరు చేయండి అమ్మా. ఎందుకంటే నాకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఒక నేను చెప్పినట్టు విన్నారు పిల్లలు, మనం ఏదో ఒకటి చేయాలి కదా. నేను చేయగలిగినట్టే, నేను మిరాకిల్స్ ఏం చేయను కానీ బట్ ఏదైనా సలహా ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను నేను. ఇంక్లూడింగ్ ఐఐటి స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ ఐఐటి ముంబై. It's not for type 3 or deemed college. It applies to every student in every college who are going for 2026 intake. పాతోళ్ళ గురించి ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళ ఊరిపోయారు ఆల్రెడీ. ఇంకా వాళ్ళు ఎవరో చేతులు దాటిపోయారు. గట్టిగా వాళ్ళు మొబైల్ అడిగితే మిమ్మల్ని చంపేస్తారు. తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు ఈ మధ్యన మొబైల్స్ వెనక్కి తీసుకుంటే. సో వాళ్ళు మీరు బతుకుండాలి కాబట్టి చెప్పట్లేదు నేను. అయినా పర్వాలేదు సార్, 2027, 28 అదే పాత ఇయర్లో 24, 25లో జాయిన్ అయిన వాళ్ళని కూడా మేము ఇది అలవాటు మానిపించి ఏదన్నా వాడు మారేరేమో కొంచెం తీసుకుంటామని అంటే అప్పుడు తల్లిదండ్రులకి 2 కాళ్ళకి దండం పెట్టేయచ్చు. నిజంగా వీళ్ళు కన్విన్స్ చేయగలిగితే వాడిని. అన్నీ వింటాను తప్ప ఇది అంటాడు. అయినా నీ మీద నాకు ప్రేమ ఉంది అంటాడు. దేవుడిగా తెలియాలి ఇది. ఎనీవే, ఇది ఎందుకో నాకు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన పిల్లలకు కూడా చెప్తున్నాను నేను. బట్ ఇది అందరికీ చెప్తే డెఫినెట్గా ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. బట్ ఇది కష్టతరమైన పని, ఇంపాసిబుల్ టాస్క్. బట్ అయినా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ బట్ నన్ను బలంగా అభిమానించి స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మేబీ నాకు నిజంగా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నట్లయితే దీన్ని ఫాలో అవ్వండి. దీని మీద లాజిక్స్ మాట్లాడకండి. లాజిక్స్ మాట్లాడతా మొదలెడితే ఎండ్లెస్. దేనైనా జస్టిఫై చేయొచ్చు, మర్డర్ చేసి కూడా జస్టిఫై చేయొచ్చు మనం. నో లాజిక్స్, నో జస్టిఫికేషన్, నో లాస్, జస్ట్ ఇట్ ఈస్ అ రూల్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.